రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. దాదాపుగా 6 నెలలుగా 1-to-1 అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా స్వయంగా చెప్పారు. కానీ అటువంటి రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. 14 నెలలైంది. 14 నెలలుగా మంత్రివర్గం ఇంకా పూర్తిగా విస్తరణ జరగలేదు. ఇంకా 6 మంత్రివర్గ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 ఎప్పుడు భర్తీ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎప్పుడు అడిగినా కూడా మా హైకమాండ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించమని చెబితే వాళ్ళకే చోటు దొరుకుతుంది అనేది ఎప్పటి నుంచో అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో అది కూడా మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పట్లో లేనట్లే అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా దాదాపుగా ఆగిపోయినట్టే తెలుస్తోంది. అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించి కూడా దానిలో ఏ రకంగా సంతృప్తికరంగా లేదని ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కులగణన పట్ల కూడా సంతృప్తిగా లేరని, తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత అసమ్మతి పైన కూడా ఆయన చాలా గుర్రగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఇవాళ ముఖ్యమంత్రి అండ్ టీమ్ ఎవరెవరిని కలిశారు? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు దొరకలేదు? వాళ్ళకి పూర్తిగా నిరాశలో వెనక్కి తిరగాల్సిన పరిస్థితేనా? ఏం జరుగుతుంది ఢిల్లీలో? రాజేష్, ఏదైతే నిన్న ఏదైతే మీటింగ్ సమావేశం తర్వాత సిఎల్పి మీటింగ్ సమావేశం తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరిన తర్వాత బయలుదేరే ముందు అనేక లీకులు ఇచ్చారు. లీకులలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ఇటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ని కలుస్తామని చెప్పేసి అక్కడ లీకులు ఇచ్చారు. లీకులు ఇచ్చి నేరుగా ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిన్న ఏదైతే కేసీ వేణుగోపాల్ని మాత్రమే కలిశారు. ఇవాళ అది కూడా పార్లమెంట్లో ఖర్గేను మాత్రమే కలిశారు. కానీ ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీని కలవలేకపోయారు. రాహుల్ గాంధీ ఎందుకు కలవలేదని చెప్పేసి బయట నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని చెప్పేసి దబాయించే తీర్పు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడట్లేదని కూడా మనకు ప్రధానంగా సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా అనేక పర్యాయాలుగా ఇవాళ రాహుల్ గాంధీని కలుద్దామని వస్తే ఏనాడు కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది వల్ల మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. రాజకీయ సర్కిల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనడానికి చాలా కారణాలే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైతే ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష పార్టీకి ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ, అటు రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నారు. అంటే అక్కడ కేసీఆర్ పార్టీ నిలబెడితే ఇక్కడ రాహుల్ గాంధీని పదే బీఆర్ఎస్ పార్టీ చెప్పడంతో పాటుగానే ఇవాళ ప్రధానంగా కూడా అపాయింట్మెంట్ దొరకలేనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఆ ఇంటర్నల్ వ్యవహారాలు ఉన్నాయో ఇంటర్నల్ వ్యవహారాలు కూడా రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా అంతర్గత కుమ్ములాటలకు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యేతో పాటు మంత్రులు కూడా వివిధ రకాలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్ చెందిన ఒక మంత్రి ఒక ఫిరాయింపుల ఎమ్మెల్యేని తీసుకుపోయి ఖర్గేకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఇటీవలే వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఇది కూడా కలవలేదా, రాహుల్ గాంధీ ఎందుకు కలవలేదు, హైకమాండ్ ఏమంటుంది అనే దానిపైన కూడా ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక జోరుగా చర్చ జరుగుతుంది. అక్కడ మాత్రం క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. క్యాబినెట్ విస్తరణతో పాటు ఏదైతే నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున లీకులు ఇచ్చారు. ఇవాళ ప్రధాన పత్రికలలో ప్రధాన వార్తలుగా ఇవాళ వండివార్చారు. కానీ ఇక్కడికి తీరా వచ్చి చూస్తే అతనే స్వయంగా మీడియాతో చిట్ చాట్ చేసిన తరుణంలో ఎలాంటి క్యాబినెట్ విస్తరణ లేదు, నామినేట్ పదవులు లేవనేట్టు కూడా సంకేతాలు ఇచ్చారంటే ఖచ్చితంగా అక్కడ రాష్ట్రంలో జరిగేదానికి ఇక్కడికి వచ్చినాక పూర్తిగా సీన్ రివర్స్ ఉంది. ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, ఇక్కడికి వస్తే రాహుల్ గాంధీ చేసేది ఒకటి అన్నట్టుగా నడుస్తుంది. ఆదాని వ్యవహారం కూడా ఇందులో ప్రధానంగా కావచ్చు. ఆదాన్ని ఇక్కడ కేంద్రంలో వ్యతిరేకిస్తే ఇవాళ ఆదానిని ఆకర్షించే విధంగా అక్కడ రేవంత్ రెడ్డి చేసిన పని కూడా మనం దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇవాళ ఏదైతే అనేక విషయాల్లో కూడా రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డిని అసహించుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడట్లేదు అనడానికి అనేక విషయాలను ఇటు అంతర్గత కుమ్మలాటలతో పాటు ప్రతిపక్షాలపైన లేనిపోని కేసులు పెట్టడం, రాజ్యాంగాన్ని అపహాసం చేసే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగించడం కూడా దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం పూర్తిగా ఒక
అసంతృప్తిగా లేని పర్యటనగా చెప్పుకోవచ్చు. నేరుగా నిన్న ప్రత్యేక విమానంలో వచ్చి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా అగ్రనేతలను కలవలేదు. అంతేకాకుండా ప్రతిసారి వచ్చినప్పుడు నేను రాహుల్ గాంధీని కలుస్తా, సోనియా గాంధీని కలుస్తా అని చెప్పి వస్తున్నాడు. కానీ ఇక్కడికి వస్తే వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దలకు ఇది ఒక నిరాశగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా నిరాశ నిస్పృహంలో ఉన్నారు. ఇవాళ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేసి వచ్చి ఇక్కడ ఏమాత్రం అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆశావులు ఉన్నారో వారు కూడా ముఖ్యమంత్రిపై గురుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా గురుగా ఉన్నారు. ఇప్పటికే మంత్రులంతా కూడా అలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇది ఒకేసారిగా చాలా సందర్భాల్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి రాష్ట్ర పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అసమ్మతి వస్తుంది. తర్వాత కులగణన రిపోర్టు పైన కూడా సొంత పార్టీలోని నాయకులే చాలా బహిరంగంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో పరిపాలన ఎట్లా సాగుతోంది, మరి 100 రోజులని ప్రజలకు ఇచ్చినాము, మాట ఇచ్చినాము, 6 గ్యారెంటీలు అన్నాము, ఆ పరిపాలన ఎట్లా సాగుతోంది, ఆ పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఇవన్నా తెలుసుకోవడానికి కోసం రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్ చూపించట్లేరా? అసలు తెలంగాణ పాలిటిక్సే, అసలు తెలంగాణ వ్యవహారమే పూర్తిగా రాహుల్ గాంధీ పక్కన పెట్టినట్టుగా ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళ ఏదైతే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీతో అనేక హామీలు ఇప్పించారు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దలు, ఇప్పుడున్న ప్రభుత్వంలోని పెద్దలు. కానీ 6 గ్యారంటీలు పక్కన పెడితే ఏ హామీ కూడా ఇవాళ అమలు చేయలేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. రాహుల్ గాంధీని, ఇటు ప్రియాంక గాంధీని, కాంగ్రెస్ హైకమాండ్ని దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీతో ప్రసంగాలు చేపించారు. రాహుల్ గాంధీని స్వయంగా ఏదైతే అక్కడికి తీసుకెళ్లి ప్రచారం చేపించారు, నిరుద్యోగులతో చర్చలు పెట్టించారు. కానీ తీరా ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని రాహుల్ గాంధీ మీరు రావాలని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు ఇటు ప్రధానంగా కూడా మీడియాలో కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీపై వ్యతిరేకత కనబరుస్తున్న నేపథ్యంలోని వాళ్ళ మరొకసారి ఇటు కులగణన విషయంలో కూడా మేము తెలంగాణ రోల్ మోడల్గా చేశామని ఏదైతే పార్లమెంట్లో స్పీచ్ అదరకొడితే ఆ పార్లమెంటు స్పీచ్కు అనుగుణంగా ఇవాళ కులగణన లేకపోవడం, వాళ్ళ కులాల మధ్య చిచ్చుపెట్టిన విధంగా ఇవాళ కులగణన ఉండడం కూడా దీనికి ప్రధానంగా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇవాళ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు లేసే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ హైకమాండ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ ఏమాత్రం కూడా రేవంత్ను కలవడానికి ఇష్టపడట్లేదు అనడానికి ఇవన్నీ చాలా నిదర్శనాలు. ఇవన్నీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వాళ్ళ నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, ఇటు కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశాలు కావచ్చు, అనేక అంశాలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు మరింత ఒకెత్తైతే ఇవాళ బయట ఏదైతే 6 గ్యారంటీల అమలుకు నోచుకోకపోవడం కూడా మరొక పక్కగా చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడు కదా, ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ చేసిన నిర్వహణానికి అటు హర్యానాలో ప్రభుత్వం కోల్పోయారు, ఇటు హర్యానాలో ప్రభుత్వం గెలుస్తుందనుకుంటే గెలవలేదు, మహారాష్ట్రలో గెలవలేదు. అంటే 6 గ్యారంటీల ప్రభావం పక్కాగా ఇతర రాష్ట్రాలపైన కూడా పడుతుంది అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానిలో భాగంగానే ఢిల్లీ ఎలక్షన్లపైన కూడా పడింది. ఢిల్లీ ఎలక్షన్లో మేనిఫెస్టో విడుదల చేశారు. ఢిల్లీ ఎలక్షన్లో కనీసం ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేనందున రాహుల్ గాంధీ అందుకే మొహం చాటేస్తున్నా అనే అనుమానాలు కూడా ఇలా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.